హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము యెషయా 49వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచిన వారైనా మర్చుదురు, కానీ నేను నిన్ను మరువను అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే స్త్రీ ఏ యొక్క బిడ్డైనా మరుస్తుందా? ఒకవేళ ఏదైనా పనులు చేసుకుంటా ఉండి, లేకుంటే జాబ్ చేస్తూ ఉండి కొంతమంది మర్చిపోవచ్చు. అయితే దేవుడు ఒక్కరోజు నిన్ను నన్ను మరువునని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు సిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చి మన కోసం తన ఒక్క బొట్టు రక్తం కూడా తన కోసం ఉంచుకోకుండా అన్నిటినీ దేవుడు మన కోసమే కార్చున్నాడు. ఎందుకంటే మన పాపంలో నిమిత్తం మనం చనిపోకూడదు, మన శాపంలో నిమిత్తం మనము చనిపోకూడదు అనేసి ప్రతి ఒక్క చిన్న ఒక్క బొట్టు కూడా ఆయనలో ఉంచుకోకుండా ప్రతి ఒక్క రక్త బొట్టుని మన కోసమే కార్చున్నాడు. రక్తం ఇచ్చి మన కోసం మన కొని ఉన్నాడు. కాబట్టి విలువ ఇచ్చి మనం విలువ పెట్టి ఆయన మనల్ని కొని ఉన్నాడు. కాబట్టి మనల్ని మరువని అంటున్నాడు, మన విడువని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన మరువని దేవుడే అంటున్నాడు. కాబట్టి ఆ మరువని దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క రోజు ప్రార్థించాలి. ఏసయ్యా నన్ను మరువునని చెప్పారు కదా ప్రభువా, ఈరోజు నన్ను మరువద్దని ప్రభా. నేను పడుతున్న కష్టాలను చూసి, నేను పడుతున్న బాధలను చూసి, నేను పడుతున్న కన్నీటిని చూసి నన్ను విడిచిపోకండి ప్రభువా అనేసి మనం ఒక్కొక్క రోజు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మీకు ఉంటున్న ప్రతి ఒక్క బాధను తీర్చే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడు అంటున్నాడు. మనం ఏం ప్రార్థించాలో ప్రభువా, నాకు ఈ సమయంలో నేను ఏం ప్రార్థించాలో నాకు తెలియజేయండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా అనేసి ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా మనం మరువకుండా ఆయన ఏమంటున్నాడంటే నేను మరువను, నిన్ను ఎడబాయను అనేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక్కొక్క రోజు మనం అడుగుతాం, ప్రభువా నన్ను మరువనని చెప్పారు కదా ప్రభువా, మీరు ఒక్కరోజు కూడా నన్ను మరువకుండా నన్ను ఏం చేస్తున్నారంటే మీ కంటికి రప్పవలే కాచి కాపాడండి ప్రభువా అనేసి మనం ఒక్కొక్క రోజు ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది స్త్రీలు ఏం చేస్తారంటే తన బిడ్డల్ని డబ్బుల కోసం ఆశపడి అమ్మేస్తుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తన యొక్క లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లవ్ చేసి చాలామంది బిడ్డల్ని కనేస్తూ ఉంటారు. కనేసి బిడ్డల వాల్యూ తెలియక బిడ్డలను చెత్త గుండీల్లోనో ఎక్కడో ఒక్కడ చోట పడేసి పోతూ ఉంటారు. ఈ విధంగా అంతా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడంటే, దేవుడు మనల్ని ఎందుకు తెలుసుకున్నాడంటే, దేవుడు ఎందుకు మనల్ని మరవని అంటున్నాడంటే, దేవుడు తన ఎందుకు భయభక్తుల వారిని దేవుడు మరువనని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను అనేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఎలాగ మరుస్తాడు మీరు చెప్పారు. మనం చూసినట్లయితే మరువునంటే దేవుడు, మనం విడువునంటే దేవుడు. యోసేపు ఏం చేశారంటే అతను తీసుకొని వెళ్ళి గుంటలో పడేసినప్పుడు కానీ అతను దేవుడు మరవలేదు. తన అన్నలకే కరుణ చూపి మరలా ఆ గుంటలో నుండి ఆ యొక్క యోసేపుని తీసుకొని వెళ్ళి దాసులుగా అమ్మేసినారు, బానిసగా అమ్మేశారు వేరే దేశానికి. అయితే దేవుడు ఒక్కరోజు కూడా ఆ యోసేపుని మరవకుండా ఉన్న ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా పై స్థాయిని దేవుడు అనుగ్రహించాడనమాట. తర్వాత దావీదు మనం చూసినట్లయితే దావీదు ఏం చేశాడంటే గొర్రెలు మేపుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు నీకు ఇంతమంది అయినా కుమారులు ఉండేది అనేసి దావీదు యెషయాని అడిగినప్పుడు యెషయా ఏం చెప్తాడంటే, నాకు లాస్ట్గా ఒక కుమారుడు ఉన్నాడు, అతడు వచ్చి గొర్రెలు మేపుతా ఉన్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడు ఎందుకు అనేసి తన యొక్క తండ్రే అతన్ని ఆ విధంగా అనేసాడు. అయితే వారి యొక్క తండ్రి అతన్ని మర్చిపోవచ్చు. అయితే దేవుడు మరువునంటే దేవుడు ఏం చేస్తాడంటే గొర్రెలు మేపుతున్న ఆ యొక్క దావీదుని తీసుకువచ్చి ఆ యొక్క రాజ్యంలోనే రాజుగా నియమించాడనమాట. చూడండి, మన దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి
మనం కూడా విశేషమైన వారం కాబట్టి ప్రతి ఒక్కరు మనం మరువునంటే దేవుడు, మనం విడువునంటే దేవుడు, ఆయన చేయి విడువునంటే దేవుడు, మనల్ని ఎడబాయనంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం ఉంది. ఎవరెవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దేవా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా, మనం మరువునంటే చెప్పారు కదా ప్రభువా, మా కన్నిటిని మా కన్నిటిని తొడిచే దేవుడు అని చెప్పారు కదా ప్రభువా. కాబట్టి నీ యొద్ద మేము ప్రార్థిస్తున్నాము అనేసి ఎవరెవరైతే మొరపెడతారో వాళ్ళకందరికీ దేవుడు నిశ్చయంగా వరుణంటే దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క కన్నీరు ఆయన వచ్చి ఒక బుడ్డిలో దాచిపెట్టి ఉంటున్నాడంట. మన కన్నీళ్ళు మనకు ఆ యొక్క విలువ అనేది మనకు తెలియకపోవచ్చు. అయితే మన యొక్క బుడ్డిలో ఆయన యొక్క కవిలలో అవి వచ్చి మన యొక్క కన్నీళ్ళంతా దాచిపెట్టి ఉన్నాడంట. చూడండి మన యొక్క కన్నీటికి ఎంత విలువ ఉంటున్నదో. కాబట్టి మనమంతా ఏం చేద్దామంటే ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని చూసినట్లయితే, దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకు సహాయం చేస్తే దేవుడు అయినాడు. మనం ఒక్క నిమిషం కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించండి. స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా మర్చినేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి వింటున్నారు కదా ప్రభువా. అవునయ్యా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ ఏ బిడ్డ అయితే కష్టాల నష్టాల్లో బాధల వేదల దుఃఖంతో ప్రభువా ఈ స్థలం మంది ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆదరించండి ప్రభువా. మీరు యేసయ్యా సేద తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మరువునని చెప్తుంటున్నారు కదా ప్రభువా. యేసయ్యా స్తోత్రం, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీవే గొప్ప కార్యం జరిగించబోతున్నాను. స్తోత్రం చెల్లిస్తూ స్తుతిగా నా మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుని యేసు నామమున పొందుకుని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఈ వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.